నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణదీప్. ముఖ్యంగా పల్లెల్లో ఒక పండుగ వాతావరణం కూడా సంతరించుకుంది. ముఖ్యంగా అభ్యర్థులంతా కూడా గ్రామ సర్పంచ్‌గా అభ్యర్థులంతా కూడా నామినేషన్‌లు కూడా దాఖలు చేశారు. రెండవ విడత కూడా నామినేషన్‌ల దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉపసంహరించుకున్న పరిస్థితి అయితే కనబడింది. సో, 11వ తారీఖు కూడా మొదటి విడతనైతే ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. చాలా మంది ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. ప్రెజెంట్ అయితే మనము ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పరిధిలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి భాషపోయిన పోషాలు కూడా గ్రామ ప్రజలను కూడా కలుస్తూ ఓట్లను కూడా అభ్యర్థిస్తున్నారు. సో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళబోతున్నారనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మొత్తానికైతే మీకు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిగానైతే మీరు ఉన్నారు. ఎట్లా ఉందన్న, మీరు ప్రచారం దూసుకుపోతున్నారు, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాలు, అవును. సీతక్క గారు మా నియోజకవర్గంలో చేసే అభివృద్ధిని చూసి, ఉమ్. అందులో మా విలేజ్ వెనకబడిన గ్రామం, ఉమ్. దానికి అక్క తోడుగా కూడా మా విలేజ్ నుంచి కూడా మాకు కొత్తగా గ్రామ పంచాయతీ కూడా 20 లక్షలతోని నిర్మించడం జరిగింది. అక్కడ 17,50,000తోని సైడ్ డ్రైనేజీలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అట్లాగనే మీకు ఇంకేమన్నా కావాలన్నా నువ్వు సర్పంచ్గా గెలిచి రావే అని నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపడం జరిగింది. ఉమ్. మాకు కొత్తగా కొన్ని సీసీ రోడ్లు కూడా కావాల్సి ఉన్నాయి అక్క అని చెప్పినాము. ఓకే. మాకు కొంచెం వెనకబడిన అది కానీ ఇండ్లు కావాలంటే కూడా ఇండ్లు కూడా ఓ 10 ఇండ్లు ఇంతకుముందు ఇచ్చారు. ఉమ్. ఇల్లు గెలిచినాక కూడా ఇండ్లు లేని పేద ఇల్లు లేని బాపతి విలేజ్ కావాలని వీరు ఆదర్శంగా కావాలని చెప్పి ఉమ్. ఆడ ఎన్ని ఇండ్లు అవసరం పడితే అన్ని ఇండ్లు కూడా ఇస్తానని కూడా చెప్పింది. కొత్తగా రేషన్ కార్డులు కూడా మేమందరం మా కార్యకర్తలు మా గ్రామ కమిటీ అందరం కలిసి కూడా రేషన్ కార్డులు ఇప్పియడం జరిగింది. ఉమ్. ఇండ్లు ఇప్పియడం జరిగింది. మరి కూడా కొన్ని ఇస్తా అన్నది. నువ్వు గెలిచి రావే, ఇంకా కూడా నేను అభివృద్ధి చేస్తా అని కూడా చెప్పడం జరిగిందన్న. ఓకే. పేదోడికి అలా ఒక సొంత ఇంటిని సొంతింటి కల కట్టుకోవడం, దాంట్లో జీవించడం, తన జీవించడం. కుటుంబ సభ్యులతో. అంతే అన్న. అంటే మీరు ఆ యొక్క సభ్యులను గాని, ఆ లబ్ధిదారులను కలిసినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినప్పుడు ఒక ఇల్లు కూడా మనకు రాలేదు. ఉమ్. ఇప్పుడు చాలా బాగున్నాయి. వచ్చిన మా ఇండ్లు కట్టుకొని కూడా వాళ్ళు కొత్త ఇంటి ఇప్పుడు ఆల్రెడీ స్లాబ్లు అయిపోయినాయి అన్న. ఓకే. ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. ఇంకొక 1 మంత్ లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఉమ్. చాలా ఆనందపడతారు. గుడిసె లేని వాళ్ళకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్లకు ఇచ్చినాం. మళ్ళీ మా వాళ్ళందరూ కూడా ఉమ్. ఎలిజిబిలిటీ క్యాండిడేట్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక ఇప్పుడు వచ్చే ఇల్లు కూడా మొత్తం ఈ విలేజ్ అనేది పేద ఇల్లు లేదు, కళ నెరవేరాలనే దాన్ని ఇంద్రమ్మ కళను నిజం చేద్దాం, రాహుల్ గాంధీ గారి కళలు నిజం చేద్దామని అక్క చెప్పడం జరిగింది. అలాగే మేము దూసుకుపోతున్నామన్న. మా ప్రచారం కూడా చాలా బాగుంది. ఉమ్. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్. ఉమ్, తప్పకుండా గెలుస్తామన్న ధీమా వేస్తున్నాం. మాకు పోటీ అనేది కూడా లేదన్న. ఓకే. మామూలుగా పార్టీల విషయాన్ని పక్కన పెడితే మామూలుగా మీరు మీ యొక్క మేనిఫెస్టో, మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, అక్క ఇది చేస్తాం, అవ్వ ఇది చేస్తామని మీరు చెప్తా ఉంటారు. ఇలాంటి హామీలతోటి మీరు ప్రజల ముందుకు పోయింది. ఒకటే అన్న, మా ఊరి ఒకే 2 మెయిన్ కోరికలు ఉన్నాయన్న. ఒకటి, మాకు జ్యోతిరావు పూలే హాస్టల్ అనేది మాకు చాలా అవసరం మా ఊరికి. ఉమ్. మేము గవర్నమెంట్ కు ల్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే. గతంలో కూడా మాకు సర్వే చేశారు కలెక్టర్ గారికి ఇట్లా అందరు వచ్చి. ఉమ్. ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఉమ్. అది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అది వెనకబడిపోయింది. ఓకే. మంత్రి గారి దృష్టికి మొన్న తీసుకువెళ్ళడం జరిగింది. ఉమ్. అన్ని చూపించడం జరిగింది. ప్రొసీడింగ్ ఇట్లా ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే వచ్చి శంకుస్థాపన చేస్తానని కూడా మంత్రి గారు ఇచ్చారు. సూపర్. అది మాకైతే గనక ఉమ్. మా ఊరికి చాలా మేలు జరుగుద్ది. అవును. ఎందుకంటే ఒక 20-25 మందికి ఉద్యోగాలు జరుగుతాయి. 100%. మా ఊరు కొంచెం కళ మీద ఉంటుంది. ఉమ్. అదొకటి అన్న. మరి ఇంకొకటి మెయిన్ ఇష్యూ ఏంటంటే మా ఎస్సీ గూడారికి ఉమ్. వాళ్ళకు శ్మశాన వాటికంటే మన హిందువులు ఖననం చేస్తారు. అవును. మా విలేజ్ కొంత క్రిస్టియన్స్ లో కన్వర్ట్ అయింది ఓకే. ఎస్సీ గూడెం. ఉమ్. ఉమ్. వాళ్ళు ఎందుకంటే ఈ సమాధి చేసే కార్యక్రమాలు ఉంటాయి. అవును. దాని గురించి వాళ్ళకు లేదన్న. ఉమ్. ఇక దాని గురించి మాకు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉమ్. అది నేను గెలిచిన వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 1.5 ఎకరం దాకా. ఓకే. అది వాళ్ళకు నేను గెలిచి వాళ్ళకు గిఫ్ట్ గా ఇవ్వాలనేదే నా కోరిక. ఓకే. మా క్రిస్టియన్ వాళ్ళకు, ఉమ్. మా దళిత బిడ్డలకు నేను అది చేయాలనేది నాకు. అది ఈ 2 కోరికలు కంపల్సరీ చేయాలని. ఓకే. ప్రజెంట్ ఎల్లారెడ్డిపల్లి ఎలా ఉంది? మీరు గెలిచినాక ఎల్లారెడ్డిపల్లి ఎలా ఉండబోతుంది? నేను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప సర్పంచ్ గా చేసిన అనుభవం ఉంది. నేను గతంలో కూడా సీసీ రోడ్ కొన్ని చేసినానన్న. ఉమ్. ఇంకా కొన్ని చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మెయిన్ విలేజ్ అంటే సైడ్ డ్రైనేజీలు లేవు, చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఓకే. సైడ్ డ్రైనేజీలు చేస్తా నేను. ఉమ్. వాళ్ళకు నీటి వసతి అనేది దాని లోటు లేకుండా తీరుస్తా. ఉమ్. ఈ పేదింటి కళను నెరవేరుస్తా. ఉమ్. మహిళలకు ఇప్పుడు మహిళలకు ఇచ్చే కార్యక్రమం ఏదంటుందో అది కూడా నెరవేర్చి ప్రజలకు దూసుకెళ్తానని
ఓకే. మంత్రి గారి సీతక్క గారి సపోర్ట్ మీకు ఎలా ఎలా ఉంటుంది మీకు మీ తప్పకుండా మాటల్లో? అక్క. ఇంత చాలా మంది నా మీద గూడా కొంతమంది ఎలిగేషన్ చేసుకుంటూ నా మీద రకరకాలుగా పుకార్లు చేశారన్న. హ్మ్. వాళ్ళ పుకార్లన్నీ గూడా మా ప్రజలు ఎవరు నమ్మట్లేదు. హ్మ్. వాళ్ళు ఒకటే చెప్పిళ్ళు, "పోషన్న నువ్వు గెలిచొస్తావు. హ్మ్. 100 మంది 100 రకాలు నీ మీద కుట్ర చేసినా కూడా అవసరం లేదు. హ్మ్. నువ్వు గెలిచేస్తావు" అని చెప్పిళ్ళు. అక్క గూడా నాకు నా మీద నమ్మకంతో నాకు ఇచ్చి పంపించింది. "నువ్వు గెలిచి రావే. నిన్ను ఉన్నంత స్థాయిలో చూస్తా" అని కూడా అక్కగారు చెప్పారు. హ్మ్. నేను ఆ నమ్మకం మీదనే పోతున్నా. ప్రజలు కూడా నాకు బ్రహ్మరథం పడుతున్నారన్నయ్య. ఓకే. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజల్లోకి మేము కేసీఆర్ హయాంలోని ఈ గ్రామాల అభివృద్ధి జరిగిందని కూడా వాళ్ళ ఒక ఆ ఎజెండా తోటే ముందుకు వెళ్తున్న పరిస్థితి. వాళ్ళు ఇంత గతంలో ఏం చేసింది లేదన్న. దొరల హ్మ్. పాలన చేశారు. వాళ్ళు హ్మ్. ఇంతకుముందు గతంలో ఏం చేయలేదు. దొరల పాలన చేసిళ్ళు. దొరల పాలననే సర్పంచ్‌గా 5 ఏళ్ళు చేశాడు. హ్మ్. వాళ్ళ ఇంటి ముంగటికి ఆ గతంలో ఉన్న వెళ్ళాలంటే కూడా చాలా భయపడేవారన్న. అవును. అలాంటిది ఏం లేదు. మా ప్రజలు మా దిక్కున్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని చూడాలనుకున్నారు. ఇందిరమ్మ కల నిజం చేయాలనుకున్నారు. మా రేవంత్ రెడ్డి మా సీఎం గారి పనులు చాలా బాగున్నాయి. హ్మ్. సన్న బియ్యం తింటున్నారన్న. ప్రతి ఇంటికి పోతే కూడా హ్మ్. ఇప్పుడు రాతే జై శ్రీరాములు ఆ బియ్యం కొనుక్కోవాలనేది ఉన్నది. అవును. ఇప్పుడు అలాంటిది ఏం లేదన్న. మేము కూడా సన్న బియ్యం సన్న అవే తింటున్నాము. హ్మ్. చాలా బాగున్నదన్న. హ్మ్. వాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డులు కూడా కొత్తగా చూసి చాలా ఆనందపడుతున్నారు. ఓకే. చాలా బాగుందన్న. మేము గెలుస్తాం. గెలిచి మా ఊరిని అభివృద్ధి చేస్తాం అనేది ఆలోచన. ఓకే. మన గ్రామం అంటేనే యువత కూడా ఉంటుంది. యువత కూడా కొంతమంది రాజకీయాల్లోకి వస్తున్నారు. కొంతమంది ముందుకు వెళ్తున్న అన్న. పరిస్థితి. యువతకు మీ తరపున ఎలాంటి సహాయ సహకారాలు రానున్న రోజుల్లో ఉండబోతున్నాయి? యువతకు తప్పకుండా అన్న. వాళ్ళకు ఎలాంటి అవసరం పడ్డా కూడా నేను అందుబాటులో ఉంటా. హ్మ్. మా యువత కూడా చాలా ముందుకు అంటున్నారు. హ్మ్. నాకు ఆ దేవుని దయ వల్ల, ఆ శివుని ఆజ్ఞ వల్ల నాకు బ్యాట్ గుర్తొచ్చింది. హ్మ్. మా యూత్ అంతా కూడా బ్యాట్ పట్టుకొని కొడితే 6 హ్మ్. బౌండరీ అవతల పడాలే తాత, మామ, హ్మ్. అల్లుడు అని పిలుస్తున్నారు. ఓకే. చాలా వాళ్ళ దగ్గర నాకు చాలా రెస్పాన్స్ ఉన్నది. ఆ యువతకు ఎలాంటి ఆపదొచ్చినా, ఏ అవసరం పడ్డా నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, హ్మ్. వాళ్ళు దాన్ని వాళ్ళ ప్రకారంగా నేను చేసి తీరుస్తానని చెప్తున్నా. ఓకే. మనమంతా రైతు కుటుంబం రైతు నుంచి వచ్చిన కుటుంబం వాళ్ళం. అంతే. సో, రైతు కుటుంబం. రైతులకు సంబంధించి మీ గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలున్నాయండి? రైతుల ఇంతకుముందు ఈ ఈ ఇంతకుముందు గత ప్రభుత్వంలో హ్మ్. ఇలాంటి టైంకు వచ్చేటి గాన అవును. రైతు బంధువు గాని, హ్మ్. ఇప్పుడు బోనస్‌లు గాని, హ్మ్. ఆ! ఆహ్, ఆ బోనస్ పైసలు గాని ఓకే. టైంకు పడుతున్నాయన్న. హ్మ్. అవి దాని విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు. హ్మ్. రైతుల విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు. ఓకే. వడ్లది గాని, సన్న వడ్లు గాని ఏ దానికి బోనస్ పడుతున్నాయి. హ్మ్. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. రైతు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేది చెప్తున్నారు. ఓకే. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమతోటి అందరూ పోచన్న పోచన్నను ఒక నామకరణంతోటి పిలుస్తా అవును. ఉంటుంటారు. అంటే మామూలుగా మీరు గెలిచిన వెంబటే ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారంటే మీరేం చెప్తారు? ఫస్ట్ నేను గెలిచినాక చేసేది జ్యోతిరావు పూలే హాస్టల్‌ను ఓకే. మా దళిత బిడ్డలకు హ్మ్. నేను చేసేది శ్మశాన వాటిక అనేది వాళ్ళకి ఇంతకుముందు చెప్పినా కదా! హ్మ్. ఈ 2 నేను గెలిచిన వెంటనే ఇవి 2 తప్పకుండా చేయాలన్న. హ్మ్. మాకు ఒక 2, 3 అంతర్గత రోడ్లు సమస్య ఉన్నది. అది హ్మ్. కూడా చేస్తాను. మెయిన్ ఫస్ట్ చేసేది జ్యోతిరావు పూలే హాస్టల్ మా విలేజ్‌కి తేవడమే నా లక్ష్యం. ఓకే. ఒకటి మా దళిత బిడ్డల గురించి శ్మశాన వాటిక తేవడం. నా ఫస్ట్ 2 పాయింట్లు అవే అన్న నేను ఓకే. చేసేది. ఫైనల్‌గా పోషన్నకి ఎందుకు ఓటెయ్యాలే? పోషన్న యొక్క గురించి మీరు మాట్లాడండి. పోషణకు ఎందుకెయ్యాలని ప్రజలు అనుకుంటారంటే, ఇంతకుముందు గతంలో ఉప సర్పంచ్‌గా ఉన్నప్పుడే ఇన్ని పనులు చేసిండు. హ్మ్. ఇప్పుడు సర్పంచ్‌గా గెలిస్తే హ్మ్. ఆయన తిరగగలుగుతాడు, చేయగలుగుతాడు. హ్మ్. మంత్రి సీతక్క అండదండలైన ఫుల్లుగా ఉన్నాయి. ఓకే. ఎక్కడికైనా పోగలిగే సత్తా ఉన్న నాయకుడు. హ్మ్. యువకుడు, ఉత్సాహవంతుడు. ఏదో విలేజ్ దాటనోళ్ళను మనం గెలిపిస్తే హ్మ్. వాళ్ళతోని మనకు ఉపయోగం లేదు. హ్మ్. ఈయన ఎక్కడికైనా పోగలిగే తెలివి కల్లోడు. హ్మ్. ఇతన్ని గెలిపిస్తేనే మనకు బాగుంటదనేది ప్రజలు, మా యువత అనుకుంటున్నారు. ఓకే. సర్పంచ్ అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే సర్పంచులు స్వార్థపూరితంగా రాజకీయాలనైతే హ్మ్. చేస్తున్నారు. హ్మ్. పోషన్న స్వార్థపూరితంగా ఉంటాడా? నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే అడుగులోనే ముందుకు వెళ్తారా? ప్రజలకు సేవ చేసిన నాయకుడిగానే పోతాడన్న వాళ్ళకు కూడా తెలుసు. గతంలో నేను గత ప్రభుత్వంలో రోడ్లు చేస్తే ఇప్పటి వరకు కూడా నాకు రాలేదన్న బిల్లులు. అది హ్మ్. మా ప్రజలకు తెలుసు. హ్మ్. అది పోషన్న అయితేనే చేయగలుగుతాడు అనేది వాళ్ళకున్నదన్న. హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే సీతక్క గారి దగ్గరికి, మంత్రి వారి దగ్గరికి వెళ్లి హ్మ్. మా కార్యకర్తలందరిని తీసుకుపోయి కొత్త గ్రామ పంచాయతీ తెచ్చిండు. ఓకే. 17,00,000 రూపాయలతోని సైడ్ డ్రైనేజీలు తెచ్చిండు. హ్మ్. కొత్త రేషన్ కార్డులు తెచ్చిండు. కొత్త ఇల్లు తెచ్చిండు. ఓకే. ఇంకా తేగలుగుతాడనే నమ్మకం వాళ్ళకున్నది. ఆ విశ్వాసంతోనే నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే సీతక్క గురించి ఏం చెప్తారు? సీతక్క వెరీ డైనామిక్ లీడర్. హ్మ్. ఆమెకు తిరుగులేదన్న. ఓటమి అనేది సీతక్కకు లేనే లేదు. ఓకే. ఆల్ ఇండియా‌ల ఆమెకు అభిమానులు ఉన్నారు అక్కకు. హ్మ్. అక్క అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే అక్క. సీతక్క గారి అడుగుజాడల్లోనే మేము నడుచుకుంటామన్నా. అక్క ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం.
మీ మాటల్లో రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డైనామిక్ లీడర్, ఆయనను మించిన లీడర్, జీరో నుంచి హీరో, Yes. ఆయనను మించిన లీడర్లు ఎంతో మంది ఆయన కుట్రలు కుతంత్రాలు చేసి జైలుకు పంపించినా కూడా అవన్నిటిని ఓర్చుకొని ఒక సీఎం ఈ రేంజ్కి వచ్చిండన్న. ఆయన ముందు ముందు కూడా మళ్ళీ గత 5 సంవత్సరాలు కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా సీఎంగా అతనే ఉంటాడు. మా అక్క కూడా మంత్రివారిగా ఉంటారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా చేస్తుంది అనేది మాకు నమ్మకం. రైట్, ఆల్ ది బెస్ట్ మా ఛానల్ తరపున కూడా. థ్యాంక్ యూ అన్నయ్య. సో మొత్తానికైతే ఎల్లారెడ్డిపల్లి గ్రామాన్ని అయితే అంచెలంచెల అభివృద్ధి చేస్తూ సీతక్క అండతో అనేక నిధులను కూడా గ్రామానికి తీసుకొస్తూ ఏదైతే ఉన్నదో ఆ యొక్క శ్మశాన వాటిక కళని కానివ్వండి, మహాత్మా జ్యోతిబా పూలే ఆ భవనానికి సంబంధించినటువంటి ఆ పనులను కూడా గెలిచిన వెంబటే వీటికి శ్రీకారం చుట్టబోతున్నానని ఈ యొక్క ఎల్లారెడ్డిపల్లి గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీర్చబోతున్నట్లు కూడా మనకైతే కోచన గారు అయితే చెప్తున్నారు.